Okay, guys. Good afternoon to all of you. Thank you very much for joining this session. So today is completely SAP S/4HANA SD related Q&A session. So please ask me if you have any queries. So this is wonderful opportunity to you guys. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. ఇవి మనకి కంప్లీట్గా ఈ సెషన్ అనేది మనకి Q&A సెషన్ మనకి. సో కాబట్టి ఎవరికైనా డౌట్స్ ఎస్ఏపి ఎస్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరికైనా డౌట్స్ ఉంటే రైస్ చేసి అడగొచ్చు. ఓకే, సో అందుకే మనం ఈ సెషన్ని ముందు ఏంటంటే డౌట్ సెషన్ కండక్ట్ చేసి ఆ తర్వాత మనం సో మెయిన్ సెషన్ కండక్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో సో ఫస్ట్ నేను మీకు ఈ డౌట్ సెషన్ అనేది కండక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఎస్ఏపి ఎస్డి పాయింట్ ఆఫ్ వ్యూలో? బాలు ఎం, మీరు ఎస్ఏపి ఎస్టీ ఆల్రెడీ జాయిన్ అయ్యారా అంతకుముందు? సెకండ్ బ్యాచ్లోనా మీరు కంటిన్యూ అవుతున్నారా? బాలు ఎం ఫస్ట్ డే. ఓకే ఓకే రైట్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి ఇందులో మీరు డైరెక్ట్గా. ఓకే, ఏమైనా డౌట్స్ మీకు ఎస్ఏపి ఎస్డి పాయింట్ ఆఫ్ వ్యూలో పలానా డౌట్ ఉంది సో అంటే ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే మీరు డైరెక్ట్గా అడగొచ్చు. ఆ ఫెసిలిటీ మనకి ఇచ్చాం మనం. ఓకే, దీన్ని ఉపయోగించుకోండి. ఓకే, సో మీకు డౌట్స్ చెప్పండి సార్. S/4 హనాలో మన సెషన్స్ ఉంటాయి కంప్లీట్గా ప్రాక్టికల్ ఓరియంటెడ్. మొత్తం ఈసీసీలో ఏమేమి జరుగుతుందో అవి కూడా చెప్తాం. ఈసీసీ సిస్టమ్కి S/4 హనాకి డిఫరెన్సెస్ మనం చెప్తాం. మొత్తం మన ప్రాక్టీస్ మొత్తం అంతా కూడా ఎస్ఏపి S/4 హనాలోనే ఉంటాయి. మనకి ఈసీసీ అనేది ఓల్డ్ వర్షన్ అంటాం. ఈసీసీ సిస్టమ్ అనేది 2026 తర్వాత ఇంకా ఉండదండి. సో కాబట్టి మనం రికమెండెడ్ ఏంటంటే S/4 హనా నేర్చుకుంటే సో మీకు రేపొద్దున ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా మనకి మళ్ళీ ఈసీసీ నేర్చుకొని S/4 హనాలోకి మైగ్రేట్ అవ్వకుండా మళ్ళీ కోర్స్ నేర్చుకోకుండా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి మన రెండు కూడా మనం కవర్ అనమాట. రెండు కూడా మన సెషన్లో కవర్ చేస్తామండి. చెప్పండి ఏదండి? ఓవర్వ్యూ అవన్నీ కూడా మీకు క్లాస్లో చెప్తాను నేను. ఇక్కడ మీకు Q&A సెషన్ గురించి ముందు డౌట్స్ ఉంటే అర్థం నేను డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాను. ఫస్ట్ మీకు కోర్సు సంబంధించి Q&A మొత్తం మనకి వీడియోస్ అన్ని యూట్యూబ్ ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ పెట్టాం మనం. ఓకే, సో ఎస్ఏపి ఎస్డి పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చూడొచ్చు, ప్రతిదీ కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈరోజు సెషన్లో మీకు డౌట్స్ క్లియర్ చేసిన తర్వాత అప్పుడు నేను సెషన్ తీసుకుంటాను. ఇంకా ఆఫ్ వ్యూలో కూడా ఓవర్వ్యూ ఇస్తాను. కొంచెం ఇక్కడ స్టూడెంట్స్ కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. సో బేసిక్గా నాకు మెసేజెస్ చేసిన డౌట్స్ క్లియర్ చేసిన తర్వాత సో మీకు మొత్తం దాని గురించి నేను క్లియర్. ఓకేనా? రైట్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎస్ఏపి ఎస్డి పాయింట్ ఆఫ్ వ్యూలో? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా ఉంటే డౌట్ ఉంటే అడగండి, ఫస్ట్ క్లియర్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే ఫస్ట్ మనం డౌట్స్ క్లియర్ చేసుకోకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతే తర్వాత మళ్ళీ సార్ నాకు ఇది సూట్ అవ్వట్లేదు అని అనకుండా సో లేదా ఎస్ఏపి ఎస్డి మోడల్ మనకి సూట్ అవుతుందా లేదా అనేది ముందే మనం క్లియర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, అవునా కదా? సో ఫస్ట్ మనం క్లియర్ చేసుకున్న తర్వాతే అప్పుడు మనం జాయిన్ అవ్వటం ఇంపార్టెంట్. కాబట్టి అది ముందు నేను ఏ మోడల్ అయినా సరే ఎఫ్ఐ అయినా ఎంఎం అయినా ఫస్ట్ మనకి డౌట్స్ అనేది క్లియర్ చేసిన తర్వాతే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం అనమాట. ఓకే, ఇంకా మనకి 10 minutes టైం ఉంది. ఎవరికైనా ఎస్ఏపి ఎస్డి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఎస్డి అంటే ఏంటి ఓవరాల్గా అవన్నీ నేను చెప్తాను. బట్ అవి కాకుండా సో కోర్సు జాయినింగ్ నుంచి కానీ లేకపోతే ఫర్దర్గా మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే అడగొచ్చు. ఓకే, సో మ్యూట్లో నుంచి బయటకు వచ్చి అడగండి. మ్యూట్లో ఉండంటారు మేబీ మైక్ మీకు అక్కడ పైన కనబడుతుంది చూడండి మైక్. సో అది మ్యూట్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉంది కదా, అది మీరు మ్యూట్లో ఉంటే ఇది కనపడదు అనమాట. ఓకే రైట్. సి గైస్, మనకి ఈరోజు నేను మీకు ఒక సిలబస్ కాపీ చార్ట్లో పెట్టాను. ఓకే, చార్ట్లో పెట్టాను, అందరూ మ్యూట్కి వెళ్ళాలండి. ఎవ్రీవన్ ప్లీజ్ కీప్ ఆఫ్ యువర్ ఆడియో మ్యూట్. సో ఆడియోని ఆఫ్లో పెట్టుకోండి ఫస్ట్. ఓకే, సో కీప్ ఆఫ్ యువర్ ఆడియో. నేను చార్ట్లో మీకు డీటెయిల్స్ పెట్టాను ఒకసారి. చార్ట్లో మీకు ఇది 4th బ్యాచ్ మనకి ఎస్ఏపి ఎస్డి 3 బ్యాచెస్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇది 4th బ్యాచ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి చార్ట్లో మీకు లింక్ ఇచ్చాను చూడండి. సో మీకు సిలబస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చార్ట్లో లింక్ ఇచ్చాను చూడండి ఇక్కడ. ఓకే, సో ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు సో అందరికీ ఇప్పుడు నేను ఒక సిలబస్ కాపీ అనేది షేర్ చేశాను. సో ఇది మీకు విజిబులా? సిలబస్ కాపీ షేర్ చేశాను, అందరికీ విజిబులా?
రైట్. సి గైస్, మనకి ఫస్ట్ ఏంటంటే కోర్సు సంబంధించిన సిలబస్ అనేది షేర్ చేస్తున్నాను. ఇది మీకు చార్ట్లో పెడుతున్నాను. ఆల్రెడీ చార్ట్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ డ్రైవ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో నుంచి మీరు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ మీకు ఏంటంటే, సో నా డీటెయిల్స్ అనేది కూడా, సో ట్రైనర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం షేర్ చేయడం జరిగింది. అక్కడ అలాగే మనకి సో మనం సుమన్ టీవీలో నా లింక్డ్ ఇన్ ప్రొఫైలు, ఓకే, అలాగే మనకి ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది. సో ఫైనాన్స్ డెమో కావాలంటే డెమో అన్నీ కూడా ఇందులో ఇచ్చాము, ఈ లింక్లో ఇచ్చామన్నమాట. సో ఇది ఎస్ఏపి S/4HANA ఎస్డీకి సంబంధించిన సిలబస్ అండి మనకి. ఓకే, కంప్లీట్గా మనకి సిలబస్ ఇది. సో ఇందులో ఏంటంటే మనం బోత్ ఈసీసీ అలాగే S/4HANA రెండు కవర్ చేస్తామన్నమాట. సో కాబట్టి అందుకే మనం ఈసీసీ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈసీసీ అంటే ఓల్డ్ సిస్టమ్ అండి, S/4HANA అంటే అడ్వాన్స్డ్ సిస్టమ్ అని అర్థం. సో కాబట్టి మన సెషన్స్లో రెండు కవర్ చేస్తామన్నమాట. కాబట్టి అటు ఈసీసీలో జాబ్స్ ఉన్నా వెళ్ళొచ్చు, అలాగే S/4HANAలో జాబ్స్ ఉన్నా వెళ్ళొచ్చు అనమాట. సో ప్రజెంట్ మార్కెట్ దృష్టి ఏంటంటే మన S/4HANAలో కోర్స్ నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో S/4HANAలో కోర్స్ నేర్చుకోవడం, ఎందుకంటే అడ్వాన్స్డ్ వర్షన్లో నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఈసీసీ అనేది 2026 తర్వాత వైండప్ అయిపోతుంది అనమాట. సో ఆ తర్వాత కంప్లీట్గా మనకి S/4HANA అనేది ఉంటుంది. సో S/4HANA అనేది 2040 వరకు మనకి కనబడుతుంది అనమాట. అంటే 2040 వరకు ఉంటుందని ఎక్స్పర్ట్స్ మనకి సో ఎస్టిమేషన్ అనమాట. సో కాబట్టి మన సిలబస్లో ఏంటంటే ఈసీసీ S/4HANA రెండిట్ల గురించి మనం డిస్కషన్ అనేది చేస్తామండి కంపల్సరీగా. ఓకేనా. సో అలాగే మనకి ఏంటంటే ఫస్ట్ మనకి నాన్ ఎస్ఏపి స్టూడెంట్స్ మీరు అందరూ కూడా సో ప్రజెంట్ ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నారు. సో కాబట్టి నాన్ ఎస్ఏపి స్టూడెంట్స్ ఎస్ఏపిలోకి మైగ్రేట్ కావాలి అంటే సో కొన్ని బేసిక్ సెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ బేసిక్ సెషన్స్ వింటే మీకు ఎస్ఏపి మీద క్లారిటీ వస్తుంది. అప్పుడు ఎస్డిపిలోకి మనకి వెళ్ళిపోతాం అనమాట. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్ఏపి ఎస్డి మోడల్ ఏదైతే ఉందో FICO అలాగే MM కంటే చాలా ఈజీగానే ఉంటుంది. ఓకే, కంపేరింగ్ టు అదర్ మోడల్స్ అంటే ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఎస్డి మోడల్ జాబ్లో కొంచెం ఈజీగానే ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఏంటంటే మనకి అలాగే శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే సో 4+5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నీకు ఉన్నట్లయితే సో మినిమం ప్యాకేజ్ అనేది 8 lakhs నుంచి 12 lakhs వరకు మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, 4+5+. అదే ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే 2.5 నుంచి అలాగే మనకి 6 lakhs వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీ క్వాలిఫికేషన్ బట్టి అది మీకు ఆ ఆపర్చునిటీస్ అనేవి కంపెనీని బట్టి ఇస్తూ ఉంటారు. సో కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్డ్ చాలామంది 5+, 4+తో వెళ్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఎంత శాలరీ వస్తుంది అనేది మీకు ఒక క్లారిటీ అనేది ఉండాలి. కాబట్టి శాలరీ వచ్చేటప్పటికి మీకు డిపెండ్స్ అపాన్ యువర్ ప్రీవియస్ శాలరీ బేస్ మీద ఉంటే సో 30% నుంచి 60-70% వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎస్ఏపి ఎస్డీలో మనం 10 lakhs అనేది కామన్గా వస్తుంది 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే. అండ్ మనకి ఈక్వల్ టు MM మోడల్కి ఎంతైతే శాలరీ వస్తుందో అంతే మనకి ప్యాకేజ్ కూడా ఇందులో వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. సో కాబట్టి మీ అందరికీ కూడా ఒక శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఐడియా వచ్చింది కదా. ఓకే, మరి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆల్రెడీ చెప్పాము, ఈసీసీ S/4HANA రెండు కవర్ చేస్తామని చెప్పాము. సో అలాగే ఏంటంటే మీరు ఒకవేళ కన్సల్టెంట్ లెవెల్లో జాబ్ రాకపోతే ఓకే, సో మీరు ఎండ్ యూజర్ కింద వెళ్ళొచ్చు అనమాట. SAP OTC ప్రొఫైల్లో కూడా మీకు జాబ్స్ ఉంటాయి. ఓకే, ఎండ్ యూజర్లో కూడా మీరు ఈజీగా జాబ్ కొట్టచ్చు అనమాట. అంటే SAP SD కన్సల్టెంట్ లెవెల్లో నాకు ప్రాబ్లం ఉంది అని అనుకుంటే SAP ఎండ్ యూజర్కి సజెస్ట్ చేస్తాను నేను. సో SAP ఎండ్ యూజర్ SD మోడల్లో అంటే మనకి OTC అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. ఓటీసీ అని చెప్పి ఆ ప్రొఫైల్స్కి మీరు జాబ్స్కి వెళ్ళొచ్చు అనమాట. OTC ఆర్డర్ టు క్యాష్ ఆ ప్రొఫైల్స్కి మీరు జాబ్స్కి అనేది వెళ్ళొచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ మనకి ఈ SAP ఇంట్రడక్షన్లో మనం ఇనీషియల్ స్టేజ్లో ఏంటంటే ఓవర్ వ్యూ ఆఫ్ SAP ERP, SAP S/4HANA, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ECC అండ్ S/4HANA, అలాగే SAP R3 ఆర్కిటెక్చర్, అలాగే ఓవర్ వ్యూ ఆఫ్ SD మాడ్యూల్ అంటే SD మాడ్యూల్ ఓవర్ వ్యూ అనేది ఇవి చెప్పిన తర్వాత ఈ SAP గురించి ఓవరాల్గా ఐడియా ఇచ్చిన తర్వాత అప్పుడు మనం SD మాడ్యూల్ గురించి ఓవర్వ్యూ ఇస్తాం. ఆ తర్వాత ఫ్యూరీ యాప్స్ గురించి చెప్తాం. అలాగే మనకి GUIకి ఫ్యూరీ యాప్స్కి మధ్య డిఫరెన్సెస్ గురించి చెప్తాం. సో అలాగే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ SAP SD కన్సల్టెంట్ కింద వన్స్ నువ్వు కంపెనీలో జాయిన్ అయినప్పుడు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా
మనం డిస్కస్ చేస్తామండి. అలాగే ఇంటిగ్రేషన్స్ మనకి చూసుకున్నట్లయితే ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ అదర్ మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అవుతాయి. సో ఆ ఇంటిగ్రేషన్స్ కూడా మనకు సెషన్లో డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ కింద జాయిన్ అయినప్పుడు మనకి ఎటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనకు ఉంటాయి అనేది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అలాగే ఓటీసీ ఎండ్ టు ఎండ్ సైకిల్ ప్రాసెస్ మీద మనం కమాండ్ ఇవ్వబోతున్నాం. సో ఇవన్నీ ఇంట్రడక్షన్ క్లాస్లో ఉంటాయి. సో ఈ ఇంట్రడక్షన్ క్లాసెస్ ముందు జరుగుతాయి అన్నమాట. సో కాబట్టి ఈ ఇంట్రడక్షన్ క్లాసెస్ అయిపోయిన తర్వాత సో ఇంకా ప్రాక్టికల్గా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో ఒక 3 క్లాసెస్ మనకి కంప్లీట్గా సో మనకి ఇంట్రడక్షన్ క్లాసెస్ ఉంటాయి. సో ఈ ఇంట్రడక్షన్ క్లాసెస్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ప్రాక్టికల్గా సిస్టంలో మనం కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా నేర్చుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనకి ఓవరాల్గా మనకి ఆర్గనైజేషనల్ యూనిట్స్ అలాగే ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతాం. కాన్ఫిగరేషన్స్ గురించి ఇవన్నీ కాన్ఫిగరేషన్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటామండి. అలాగే మాస్టర్ డేటా ఎస్ఏపిలో ఎస్డీలో మాస్టర్ డేటా ఉంటుంది. కస్టమర్ మాస్టర్ డేటా, మెటీరియల్ మాస్టర్ డేటా, ప్రైజింగ్ కండిషన్స్, కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్స్, బామ్, షిప్పింగ్ పాయింట్, సేల్స్ ఇన్ఫో రికార్డ్స్, వెండార్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్ డేటా. సో ఇవన్నీ కూడా మనం మాస్టర్ డేటాని కూడా క్లియర్ కట్గా డిస్కస్ చేయబోతాం అనమాట. ఎస్ఏపి ఎస్డీలో ఉన్న మాస్టర్ డేటా అనమాట. సో అలాగే ఎస్ఏపి సేల్స్ ఆర్డర్ మేనేజ్మెంట్లో మనకి సంబంధించి సేల్స్ డాక్యుమెంట్ టైప్స్ ఏముంటాయి, అలాగే సేల్స్ ఆర్డర్ని ఎస్ఏపీలో ఎలా క్రియేట్ చేయాలి, దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్, ఐటమ్ కేటగిరీ, షెడ్యూల్ లైన్స్, వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఇవన్నిటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అలాంగ్ విత్ టెస్టింగ్ అనేది మనం క్లాస్లో డిస్కస్ అనేది చేయబోతాం అనమాట. సో అలాగే ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అలాగే టెస్టింగ్ అనేది మనం క్లాస్లో డిస్కస్ చేయబోతాం. సో అలాగే మనకి అవైలబిలిటీ ప్రామిస్ అనే కాన్సెప్ట్, అలాగే క్రెడిట్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్, అలాగే మనకి షిప్పింగ్ అండ్ డెలివరీ ప్రాసెసింగ్ గురించి, సో అలాగే మనకి బిల్లింగ్ అండ్ ఇన్వాయిస్ గురించి, అలాగే రిటర్న్స్ అండ్ కంప్లైంట్స్ గురించి, ఇంటర్ కంపెనీ థర్డ్ పార్టీ సేల్స్, అలాగే ఇంటిగ్రేషన్స్, ఓకే, అలాగే మనకి అవుట్పుట్ డిటర్మినేషన్, పార్ట్నర్ ఫంక్షన్స్, సో అలాగే ఎంటీఓ ప్రాసెస్, అలాగే ఎస్డి రిపోర్ట్స్, రైసిఫ్ ఆబ్జెక్ట్స్, సో రియల్ టైమ్ సినారియోస్ అండ్ ట్రబుల్ షూట్స్, ఓకే, అలాగే ఎస్ఏపి సంబంధించిన మనకి ఇంపార్టెంట్ ఏరియాస్లో క్లాసెస్ అనేవి మనకి ఉంటాయన్నమాట. సో ప్రాజెక్ట్ బేస్ వచ్చేటప్పటికి ఎసాప్ మెథడాలజీ, యాక్టివిటీ మెథడాలజీ, టైప్స్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇలాంటివన్నీ కూడా, ఐడాక్స్, ఓకే, ఈసీసీ ఎస్పోహానా చేంజెస్, ఎల్ఎస్ఎండబ్ల్యూ, సో ఇలాంటి టాపిక్స్, దీంతోపాటు ఎక్స్ట్రా ఏరియాస్ ఎస్ఏపి ఎంఎం సంబంధించి కూడా మనం సిస్టంలో మనం కవర్ అనేది చేయబోతున్నాం అనమాట. సో కాబట్టి సో ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత మీరు సో మార్కెట్లోకి వెళ్తే సో జాబ్ అనేది మీరు కొట్టడానికి ఆస్కారం ఉండేలాగా సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అలాగే ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రజెంటేషన్ చేస్తే మనం సక్సెస్ అవుతాం, సో ఇలాంటివన్నీ డిస్కషన్స్ కూడా మనం చేయబోతున్నాం అనమాట. సో మీరు డైరెక్ట్గా నన్ను ఆఫ్లైన్లో కూడా వచ్చి మీట్ అవ్వచ్చు. ఆఫ్లైన్లో నేను ఎప్పుడు కూడా హైదరాబాద్లో ఉంటాను. సో అలాగే మనకి బెంగళూరులోను, గుంటూరులోను, విజయవాడలో కూడా మనకి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో మీరు డైరెక్ట్గా మన ఆఫీస్లోకి వచ్చి ఆన్లైన్ స్టూడెంట్స్ అయినా సరే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మనం అవకాశం ఇస్తాము. సో మన బెంగళూరులో కానీ, గుంటూరులో కానీ, హైదరాబాద్లో కానీ సో మీరు ఆఫ్లైన్లోకి వచ్చి ప్రాక్టీస్ చేసుకునేలాగా మనం సో ఆ ఫెసిలిటీ అనేది ఈవెన్ ఆన్లైన్లో నేర్చుకున్నా ఆఫ్లైన్లోకి వచ్చి ప్రాక్టీస్ చేసుకునేలాగా ఆ ఫెసిలిటీ అనేది ఇస్తున్నాము. అలాగే క్లాసెస్ అర్థం కాకపోతే మనం సో ఇంకోసారి నేర్చుకునే విధంగా, అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏంటంటే క్లాసెస్ జాయిన్ అవుతారు మధ్యలో, సో సడన్గా ఏదో మ్యారేజ్ రావటమో, సిస్టర్ సంబంధించిన మ్యారేజ్, బ్రదర్స్ సో ఇలాంటి మ్యారేజెస్ వచ్చి సడన్గా స్కిప్ అయిపోతూ ఉంటారు. తర్వాత మళ్ళీ జాయిన్ అవ్వమంటే సో ఫీజు మొత్తం ఇంకోసారి కట్టమని అడుగుతూ ఉంటారు బయట. సో మన దగ్గర ఏంటంటే మీరు అట్లా ఉండదు. ఒకసారి కోర్స్ నేర్చుకుంటే మీకు మంచి కండక్ట్తో మీరు మన దగ్గర ఉన్నట్లయితే మన మీద ఎటువంటి నెగిటివిటీ క్రియేట్ చేయకుండా మంచిగా ఉంటూ నేర్చుకుంటే సో డెఫినెట్గా మన సైడ్ నుంచి కూడా అంతే హెల్ప్ ఉంటుంది. అండ్ సో మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది స్టూడెంట్కి ఇస్తున్నాము. సో కాబట్టి లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే సో మనకి కోర్స్ నేర్చుకునే ఎన్నిసార్లు అయినా కోర్స్ నేర్చుకునే విధంగా, అర్థం కాకపోతే మళ్ళీ ఇంకో బ్యాచ్లో అయినా సరే యాడ్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ 2 monthsకి ఫ్రెష్గా ఒక బ్యాచ్ అనేది ఎస్ఏపి ఎస్డీలో ఉంటుంది. కాబట్టి దాన్ని ఆపర్చునిటీస్ని ఎవరైనా మిస్ అయితే మళ్ళీ దానికి ఉపయోగించుకోవచ్చు. కొంతమంది ఫస్ట్ బ్యాచ్లో స్టూడెంట్స్ ఏంటంటే సెకండ్ బ్యాచ్లో కూడా జాయిన్ అవుతూ ఉంటారు. సెకండ్ బ్యాచ్లో స్టూడెంట్స్ థర్డ్ బ్యాచ్లో స్టూడెంట్స్ ఫోర్త్ బ్యాచ్లో కూడా జాయిన్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఒక్కోసారి మధ్యలో స్టక్ అవుతూ ఉంటారు. సో కొన్నిసార్లు నాలెడ్జ్ గ్యాప్ అవ్వచ్చు, కొన్నిసార్లు పర్సనల్ రీజన్స్తో వాళ్ళకున్న కంటిన్యూ కాకపోవచ్చు, 10-15 క్లాసెస్ మిస్ అవ్వండొచ్చు. సో అలాంటి వాళ్ళకి కూడా మనం ఆపర్చునిటీ అనేది కోర్సు వచ్చేంత వరకు కూడా మనం ఈ ఫెసిలిటీ అనేది మీకు ఇస్తున్నాం అనమాట. ఓకేనా?
సో కాబట్టి ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ అనేది కంపేరింగ్ టు ఎఫ్ఐసిఓ అలాగే ఎస్ఏపి ఎంఎం కంటే పర్లేదని చెప్పుకోవచ్చు మనం. సింపుల్గానే ఉండొచ్చు. ఓకే. సో అది మీరు టైంని ఎంతైతే మీరు టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దాన్ని బట్టే లెర్నింగ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఇచ్చే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎంత టైం దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అంత మనకి ఇంపార్టెంట్ మనకి. సో కాబట్టి ఎంత తొందరగా మీరు కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు కోర్సు డ్యూరేషన్ గురించి నేను మాట్లాడుతాను. సో మనకి చాలామందికి ఏంటంటే కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది ఏంటి అనే దాని గురించి చెప్తాను నేను. కోర్స్ డ్యూరేషన్ అనేది 100 డేస్ అండి. 100 డేస్ అనేది లేకుండా కోర్స్ అనేది కంప్లీట్ కాదనమాట. సో మినిమం 100 డేస్ అనేది ఉంటుంది కోర్స్ అనేది. సో కోర్స్ డ్యూరేషన్ 100 డేస్ ఉంటుంది. దీంట్లో మనకి ఇంటర్వ్యూ ప్రిపరేషను అలాగే సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్, మెటీరియల్స్, డాక్యుమెంట్స్, సో అలాగే మనకి క్లాస్లో మనం ఎలా ప్రజెంటేషన్ చేయాలి ఇలాంటి సెషన్స్ అన్నీ కూడా ఈ 100 డేస్లోనే మనకి కంప్లీట్ అయిపోతాయి. సో 100 డేస్ తర్వాత మీరు సో ఒక 10-15 డేస్ 15 to 20 డేస్ థియరిటికల్గా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి జాబ్స్ కోసం ట్రై చేయాల్సి ఉంటుంది అనమాట. దట్స్ ఇట్. సో కాబట్టి కోర్స్ డ్యూరేషన్ గురించి అందరికీ ఒక ఐడియా వచ్చింది. మరి మనకి డైలీ క్లాసెస్ గురించి కూడా ఒక ఐడియా ఉండాలి. సో మనకి మండే, ట్యూస్డే, వెన్స్డే మనకి 3 క్లాసెస్ ఉంటాయి వీక్లీ. ఓకే. సో 3 క్లాసెస్ అనేవి మనకి వీక్లీ 3 క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఈ 3 క్లాసెస్లో మనకి డైలీ కూడా మనకి 1.5 అవర్ అంటే 1.5 అవర్ మినిమం 1 అవర్ నుంచి 1.5 అవర్ డ్యూరేషన్ ఉంటుంది అనమాట. సో మిగతా 3 క్లాసెస్ అంటే జస్ట్ లైక్ మీరు థర్స్డే, వెన్స్డే, ఫ్రైడే సో ఏదైతే ఉంటుందో థర్స్డే తర్వాత ఫ్రైడే, సాటర్డే మీరు ప్రాక్టీస్ కోసం మిగతా టైంని స్పెండ్ చేయొచ్చు. అలాగే సండే వచ్చేటప్పటికి రెస్ట్ అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఇవన్నీ కూడా కోర్స్ వచ్చేటప్పుడు 100 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. మనకి వీక్లీ 3 క్లాసెస్ అనేవి ఉంటాయండి. వీక్లీ 3 క్లాసెస్ ఉంటాయి. సో క్లాస్ వచ్చేటప్పటికి 1.5 అవర్ ఉంటుంది అనమాట. మినిమం డ్యూరేషన్ 1.5 అవర్. ఓకే. సో మినిమం డ్యూరేషన్ అంటే సో 1.5 అవర్ అంటే మినిమం మనకి గంటన్నర ఉంటుంది. సో గంటన్నర క్లాసెస్ మనం వినేసిన తర్వాత రికార్డ్ చేసుకొని వీడియోని ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. సో మనకి వీక్లీ 3 క్లాసెస్ ఉంటాయి. మండే, ట్యూస్డే, వెన్స్డే అనమాట. ఓకే. సో మరి రెస్ట్ ఆఫ్ ది టైం మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో బ్యాచ్ కూడా మాకు రన్ అవుతుంది. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సో అది వచ్చేటప్పటికి మీకు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఉంటుంది. ఆ బ్యాచ్ కంప్లీట్ అయిపోతుంది ఒక 15-20 డేస్లో. మీ అవైలబిలిటీని బట్టి మనం అవసరమైతే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 3 క్లాసులు అక్కడికన్నా షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఇక్కడ ఈ మండే, ట్యూస్డే, వెన్స్డే ఫ్లెక్సిబిలిటీ లేదు అనుకుంటే ఒక 20 డేస్లో మనకి ఇంకో బ్యాచ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళ టైమింగ్లో మీకు అరేంజ్ చేస్తాను థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మన అవైలబిలిటీని పట్టుకొని. ఓకేనా. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మన అవైలబిలిటీని పట్టుకొని. సో కాబట్టి ఇందులో ఎంతమంది జాయిన్ అవుతారో అన్న దాన్ని బేస్ చేసుకొని మనం టైమింగ్ అనేది మాట్లాడుకుందాము. సో అలాగే మీకు వచ్చే ఎర్రర్స్ కూడా మీరు నాకు చార్ట్లో పెట్టొచ్చు అనమాట. సో దానికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు మీకు సో ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు చార్ట్లో ఇస్తే ఎప్పటికప్పుడు మీకు టచ్లో ఉంటాను నేను. సో అలాగే సో మనకి కోర్సు డ్యూరేషన్ మీద అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. నేను ఇచ్చిన సిలబస్ కాపీ ఏదైతే ఇచ్చామో ఆ సిలబస్ కాపీ కూడా ఒకసారి మీరు చూసుకోండి. దాంట్లో కొన్ని చిన్న పాయింట్లు యాడ్ చేయలేదు. ఫ్రీ గూడ్స్ డిటర్మినేషన్ అనే కాన్సెప్ట్ అందులో యాడ్ చేయలేదు. ఫ్రీ గూడ్స్ డిటర్మినేషన్ అనే కాన్సెప్ట్ అలాగే రూట్ డిటర్మినేషన్ అనే కాన్సెప్ట్ ఈ 2 కాన్సెప్ట్ అందులో యాడ్ చేయలేదు. అవి కూడా మనం చెప్పుకుంటాం. అందులో ఇచ్చిన దానికంటే ఇంకెక్కువే ఉంటాయి కానీ తక్కువ అయితే ఉండదు సిలబస్ కాపీ వచ్చేటప్పటికి. సో కాబట్టి అది కూడా సో కోర్స్ డ్యూరేషన్ మీద మనకి అందరికీ మీద క్లారిటీ వచ్చింది. అలాగే మనకి సో డైలీ క్లాసెస్ మీద క్లారిటీ వచ్చింది. సో డైలీ సెషన్ మనకి సెషన్ వచ్చేటప్పటికి 1.30 మినిట్స్ అనేది ఉంటుంది అనమాట. సో 1.30 మినిట్స్ అనేది మనకు ఉంటుంది. గంటన్నర క్లాస్ అనేది ఉంటుంది. ఓకే. సో వీక్లీ మనం 3 డేస్ కరెక్ట్గా క్లాసెస్ వినేసి 3 డేస్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు చక్కగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా.
ఓకే. డైలీ క్లాసెస్ జరిగినా ఏమవుద్దంటే, ఒక క్లాస్ మిస్ అయిపోయినా మళ్ళీ ఇంకో క్లాస్ దగ్గర ప్రాబ్లమ్ అవుద్ది. సో, ఇలా అయితే మీకేంటంటే వీక్లీ 3 క్లాసులుంటాయి కాబట్టి సో, ఒక క్లాస్ మిస్ అయిపోయి నెక్స్ట్ 3 థర్డ్ డేస్‌లో మన దగ్గర రికార్డెడ్ వీడియో ఇస్తాను నేను. ఆ రికార్డెడ్ వీడియో చూసుకొని మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చనమాట. సో, కాబట్టి కోర్స్ డ్యూరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ, లేపోతే మనకి సిలబస్ కూడా ఆల్రెడీ నేను షేర్ చేశాను. సో, సిలబస్ కాపీ ఆల్రెడీ నేను షేర్ చేశాను. ఓకే. సిలబస్ కాపీ నేను ఆల్రెడీ షేర్ చేశాను. అలాగే ఈ కోర్స్ నేర్చుకుంటే మనకి మీరు 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో, ఆపర్చునిటీస్ వచ్చేటప్పటికి ఎండ్ యూజర్ కింద ఎళ్ళొచ్చు. కన్సల్టెంట్ కింద గూడా ఎళ్ళొచ్చనమాట. సో, ఎండ్ యూజర్ అంటే మీకేంటంటే ఇప్పుడు టెక్నికల్ వర్క్ అనేది ఉండదనమాట దాంట్లో. సో, అంటే కాన్ఫిగరేషన్స్ లాంటివుండవు. సో, బేసిక్‌గా మీకు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడము, బిల్లి బిల్లింగ్ చేయడము, సో, అలాగే ఆర్డర్ మేనేజ్‌మెంటు, బిల్లింగు, డెలివరీ మేనేజ్‌మెంట్. సో, ఇలాంటి ఏరియాస్‌లో మీకు జాబ్స్ ఉంటాయి. ఓకే. దీంట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిఫికేషన్‌తో పని లేదు. ఓకే. ఎండ్ యూజర్ జాబ్స్ చాలా సింపుల్‌గా ఉంటాయి. అంటే మీరు సాఫ్ట్‌వేర్ కింద కన్సిడర్ కారనమాట ఎండ్ యూజర్ అంటే. అంటే సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్ కింద కన్సిడర్ కాదు. సాఫ్ట్‌వేర్ సైడ్ అంటే ఎస్ఏపీ ఎస్‌డి కోర్స్ నేర్చుకుంటే సాఫ్ట్‌వేర్ సైడ్‌నే మీరు కంప్లీట్‌గా కన్సిడర్ చేయబడతారనమాట. అంటే మిమ్మల్ని ఇంజినీర్స్ అంటారు, సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్స్ అంటారు. ఓకే. సో, మీ డిజిగ్నేషన్స్ అన్నీ కూడా సాఫ్ట్‌వేర్ సంబంధించినవి ఉంటాయి. సో, అలా కాకుండా ఓటీసీ ప్రాసెస్ అంటే ఎండ్ యూజర్‌లో మనకి ఓటీసీ అంటారు. ఓటీసీ జాబ్స్ కూడా ఎళ్ళొచ్చనమాట. సో, ఓటీసీ మనకి ఎండ్ యూజర్ లెవెల్‌లోకెళ్తే మనకి సో, ఫ్రెషర్‌గాను నంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అలాగే ఎక్స్‌పీరియన్స్‌తోను నంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయనమాట. ఓకే. సో, సాఫ్ట్‌వేర్ సైడ్ మీకు టెక్నికల్‌గా మనకి కాన్ఫిగరేషన్స్ అవన్నీ ఉంటాయి. సో, కాన్ఫిగరేషన్స్, టెస్టింగు, డేటా గ్యాదరింగ్ ఇవన్నీ ఉంటాయి. ఎండ్ యూజర్ సైడ్ అయితే మనకి జస్ట్ లైక్ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడము, బిల్లింగ్ క్రియేట్ చేయడము, సో, డెలివరీ చేయడము, పీజీఐ చేయడం, పోస్ట్ కోడ్స్ ఇష్యూ చేయడం ఇలాంటియన్నీ ఉంటాయనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే. అంటే మీరు ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఓటీసీ కోర్స్‌లోను ఎస్ఏపీ ఎండ్ యూజర్ అంటారు. ఓటీసీ ప్రాసెస్ జాబ్స్‌కి ఎళ్ళొచ్చు ఎండ్ యూజర్‌కి. అలాగే కన్సల్టెంట్ జాబ్స్ కూడా మైగ్రేట్ అవ్వచ్చు. ఎండ్ యూజర్‌లో కొంచెం సాలరీ తక్కువుంటది. కన్సల్టెంట్స్‌కి ఎక్కువుంటది. ఓకే. కన్సల్టెంట్ అంటే ఇంకా సాఫ్ట్‌వేర్ సైడ్ అనమాట. ఎండ్ యూజర్ సైడ్ అంటే సాఫ్ట్‌వేర్ సైడ్ కాదు. ఓకేనా? సో, కాబట్టి మీకు ఏదో ఒక జాబ్ కావాలి అనుకుంటే ఎండ్ యూజర్‌లోకి ఎళ్ళిపోవచ్చనమాట. కాబట్టి ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకుండే బెనిఫిట్స్ ఇవి. ఓకే. సో, మనం ఏంటంటే మీకు అన్‌లిమిటెడ్ ట్రైనింగ్ ఇది. సో, మీకు అర్థం కాకపోయినా ఇంకో బ్యాచ్‌లో ఏస్తాము. కాబట్టి ఇది అన్‌లిమిటెడ్ ట్రైనింగ్ కింద లెక్కవుతుంది. సో, అలాగే మీకేంటంటే సో, మీకు వాట్సాప్ గ్రూప్‌లో మీరుంటారనమాట. సో, వాట్సాప్ గ్రూప్‌లో లైఫ్ లాంగ్ ఇస్తాం మనం. సో, వాట్సాప్ గ్రూప్‌లో మీరుంటారు. సో, వాట్సాప్ గ్రూప్‌లో మెటీరియల్సు, అలాగే డైలీ ఎస్ఏపీ అప్డేట్స్ ఇవన్నీ వస్తా ఉన్నాయిగా మీకు. సో, ఇవన్నీ కూడా మీకుంటదనమాట. సో, కాబట్టి ఇది మన ఎవరు ఇవ్వని ఫెసిలిటీ మనం ఇస్తున్నామండి. వాట్సాప్ గ్రూప్‌లో అంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాట్సాప్ గ్రూప్‌లోని తీసేస్తారు, లేపోతే ఉంచుతారు. బట్ అన్‌లిమిటెడ్ ట్రైనింగ్ అనేది ఎక్కడ ఉండదు. సో, కోర్స్ అర్థమయ్యి జాబ్ కొట్టేంత వరకు గూడా మన ట్రైనింగ్ అనేది ఉంటదనమాట. సో, కాబట్టి ఇది కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనమాట. ఓకేనా? సో, అలాగే మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే మనం వచ్చి హైదరాబాద్‌లో గానీ, సో, గుంటూరులో గానీ, విజయవాడలో గానీ, బెంగుళూరులో గానీ వచ్చి సరదాగా కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటాను. ఇంటి దగ్గర ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే చేసుకోవచ్చు. మనకు ఆ ఫెసిలిటీ కూడా ఇవ్వటం అనేది జరుగుతుందనమాట మీకు. ఓకే. సో, కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసుకునే విధంగా గూడా మన ట్రైనింగ్ అనేది ఉంటదనమాట. సో, కాబట్టి మన సైడ్ నుంచి అయితే మీకు ఫుల్ సపోర్ట్ అయితే ఉంటది. ఓకే. సో, కాబట్టి మన సైడ్ నుంచి ఎప్పుడు గూడా ఫుల్ సపోర్ట్ అనేది ఉంటది. సో, అలాగే మీకు ఇంటర్వ్యూ మెటీరియల్స్ మీకు ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఇస్తాము. సో, అలాగే మీకు ఆహ్, సో, ఇంటర్వ్యూకి సంబంధించిన వర్క్‌షాప్స్ కూడా ఇస్తామనమాట.
అలాగే జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకుంటే మీ రెజ్యూమే గైడెన్స్ ఇవి కూడా ఉంటుంది అనమాట. ఓకే. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇచ్చే ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా మనకు సంబంధించిన కోర్స్ సంబంధించిన డ్యూరేషను, స్ట్రక్చరు, సిలబస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో కాబట్టి ఇది దించిన డీటెయిల్స్. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు. ఆ డౌట్స్ నేను క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఎవరికైనా? సో మనకి వీక్లీ 3 క్లాసెస్ ఉంటాయండి. వీక్లీ 3 క్లాసెస్ ఉంటాయి. ఓకే. 3 క్లాసెస్ వీక్లీ ఉంటాయి. 3 క్లాసెస్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. డిగ్రీ క్వాలిఫికేషన్. సో ఎస్ఏపి కోర్స్ నేర్చుకోవడానికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో అంటే ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ అనేది రిలవెంట్. మీరు లైక్ డిగ్రీ ఉంటే సరిపోతుంది మనకి. ఓకే. మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ. సాఫ్ట్వేర్లోకి స్విచ్ అవ్వాలి అంటే ఎప్పుడైనా మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అండి. అంతకు మించి ఉంటే వెస్ట్, మనకి లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఓకే. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో కెరియర్ గ్యాప్ ఉంటే చాయిస్ ఉంటుందా అంటే, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అది మీరు ఎక్స్పీరియన్స్ అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో రెఫరెన్సెస్ అనేవి మనకి, సో మనది రిజిస్టర్డ్ కంపెనీ అండి. మనది ఎస్ఏపి చాను ఎస్కే ఇన్ఫోటెక్ అనేది రిజిస్టర్డ్ కంపెనీ. సో కాబట్టి ఏంటంటే బేసిక్గా ఎవరైనా కంపెనీస్ మనతో టైఅప్ అయితే డెఫినెట్గా మనం ఆ డీటెయిల్స్ అనేవి ఎప్పటికప్పుడు మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఎప్పటికప్పుడు ఏంటంటే మీకు వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మనం షేర్ చేస్తూ ఉంటామంట. ఎప్పటికప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ మీకు వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తూ ఉంటాం. సో జాబ్ అప్డేట్స్ కూడా మీరు చూసే ఉంటారు. ప్రతిరోజు మనం షేర్ చేస్తూ ఉన్నారు. చూసారుగా టీం అది. మా టీం మీకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ కూడా ఎవ్రీడే షేర్ చేస్తూ ఉంటాం. అది FICO, MMHD 3 కూడా షేర్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. సో ప్రీవియస్ బ్యాచెస్ అంటే జాయిన్ అయిన వాళ్ళు, సో ఫస్ట్లో ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే నేను ట్రైనర్ కాదు, వేరే అతను ట్రైనరు. సో మనకి ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ ఆయనే తీసుకున్నారు. సో ఆల్మోస్ట్ ఏంటంటే, సో జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు. ఒక 2, 3, 4 మెంబర్స్, 5 మెంబర్స్ అట్లాగా. సో తర్వాత వాళ్ళు మాతో కాంటాక్ట్లో లేరు. ఓకే. ఉన్నట్టే చెప్తున్నాము. సో థర్డ్ బ్యాచ్ ఇంకా జరుగుతుంది, రన్ అవుతుంది. సో దగ్గర 8 మంది, 9 మంది నేను తీసుకోవడం జరిగింది. థర్డ్ బ్యాచ్ నుంచి థర్డ్ బ్యాచ్, ఫోర్త్ బ్యాచ్ మొత్తం నాదే కాబట్టి నేనే రెస్పాన్సిబుల్ అనమాట. ఓకే. సో మనకి ఏంటంటే స్టూడెంట్స్ కొంతమంది సెలెక్షన్ అవుతారు, బట్ దాన్ని చెప్పరండి. ఓకే. నేను ఇప్పుడు ఏముంది, ఒక 5 మంది సెలెక్షన్ అయ్యారని చెప్తే మీరు దాన్ని నమ్మేస్తారు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఉన్న ఫ్యాక్ట్ అయితే ఇది. సో ఫస్ట్ 2 బ్యాచెస్ అయితే ట్రైనర్ వేరే అవటము. సో ఏంటంటే మధ్యలో మనకి ట్రైనింగ్ జరిగిన తర్వాత వాళ్ళు స్టూడెంట్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు. మనతో కాంటాక్ట్ అవ్వలేదు ఇంకా. ఓకే. థర్డ్ బ్యాచ్ ఇప్పుడు రన్ అవుతుంది. థర్డ్ బ్యాచ్ డీటెయిల్స్ కూడా మీకు కావాలంటే చూపిస్తాను మీకు. సో ఫోర్త్ బ్యాచ్ ఇది. సో థర్డ్ బ్యాచ్లో ఆల్మోస్ట్ 10 మెంబర్స్ దాకా ఉన్నారు. ఓకే. సో కాబట్టి కోర్స్ అయిపోయిన సెలెక్షన్ అవుతారనేది మనకు తెలుస్తుంది. సెలెక్షన్ అనేది మనం ట్రైనింగ్ ఇస్తాము, బట్ స్టూడెంట్స్ దాన్ని ఉపయోగించుకొని చివరి వరకు క్లాసెస్ వరకు అటెండ్ అయ్యి, ఓకే, సో అది వాళ్ళు సక్సెస్ అయితే అది మేము మీకు ఇంటిమేట్ చేస్తాం. సో ఇప్పుడే కదా బ్యాన్ని కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా రిజల్ట్ అనేది మనకి తెలియదు. ఓకే. థర్డ్ బ్యాచ్ అయితే మాత్రం సో నేనే దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశాను కాబట్టి దీంట్లో ఆల్మోస్ట్ మనకి సో 12 మెంబర్స్ వరకు ఉన్నారు. ఓకే. సో అంటే 10 మెంబర్స్ నాతో తీసేస్తే ఒక 10 మెంబర్స్ ఉంటారు. ఓకే. థర్డ్ బ్యాచ్ ఇంకా రన్ అవుతుందండి. ఓకే. థర్డ్ బ్యాచ్ అనేది ఇంకా రన్ అవుతుంది కాబట్టి సో అది ఇంకా కోర్స్ అయిన తర్వాత మనకి డిస్కషన్ అనేది చేద్దాం. ఓకే. సో మనమైతే మాత్రం మనం ఇచ్చే ట్రైనింగ్ మెటీరియల్స్ అవన్నీ రియల్ టైం జాబ్కి సరిపడే స్కిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇస్తాం ఎగ్జాక్ట్గా. ఓకే. మనం ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్తే మ్యాక్సిమం మనం చెప్పుకున్న దాంట్లో నుంచే ఉంటాయి. అది నేను రెస్పాన్సిబుల్. బట్ మీరు జాబ్ కొట్టడము, చివరి క్లాస్ వరకు ఇదే పేషెన్సీతో ఉండటము, పేషెన్సీ తక్కువ ఉంటుంది స్టూడెంట్స్లో. ఏంటంటే ఇమీడియట్గా జాబ్ కొట్టాను బ్యాక్ డోర్లు ఎత్తుక్కుంటూ ఉంటారు. అంటే కోర్సు పూర్తిగా కంప్లీట్ అవ్వకుండానే ఎలా వెళ్ళిపోతారు, బ్యాక్ డోర్లు వెళ్ళిపోతారు. అంటే ఏంటి, సో ఒక 20, 30 క్లాసులు వినేసిన తర్వాత ఇంక బ్యాక్ డోర్లోకి వెళ్ళిపోతాం మొదలెడుతూ ఉంటారు. మనకు చెప్పరు ఇంక వాళ్ళు. ఓకే. సో బ్యాక్ డోర్లో జాబ్ వచ్చింది సార్ అని చెప్పరు వాళ్ళు. ఊరినే క్లాసెస్ వింటూ ఉంటారు. సో అలా కూడా చాలామంది ఉంటారు.
కొంతమంది మధ్యలో జాయిన్ అవుతారు, మధ్యలో డ్రాప్ అయిపోతాం. సో రీజన్స్ తెలియవు మనకి. ఓకే. సో ఓవరాల్గా చూసుకుంటే సో ఇది మనకి ఎస్ఏపి ఎస్డి బ్యాచ్, ఇది 4వ బ్యాచ్. ఈ బ్యాచ్ మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేస్తున్నాం. థర్డ్ బ్యాచ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, దగ్గర దగ్గర 80 రోజులు అయిపోయింది థర్డ్ బ్యాచ్. సో తర్వాత మరి కోర్స్ అయిన తర్వాత మరి అందులో వాళ్ళు ఎంతమంది సెలెక్షన్ అవుతారనేది నేను చెప్పగలుగుతాను. ఓకేనా? రైట్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో ప్లేస్మెంట్స్ అనేది చెప్పా కదండి. సో ఏమైనా రిఫరెన్స్ ఉంటే అవి చార్ట్లో పెడతాము. ఎప్పటికప్పుడు వాట్సాప్లో మనం సో అప్డేట్స్ ఇస్తాం. సో అది జాబ్ సపోర్ట్ అంటారు. సో అంటే ఏంటి, జాబ్ కావాల్సిన విధంగా ట్రైనింగ్ అనేది ఇస్తాము. అలాగే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ ఎవ్రీడే ఎస్ఏపి ఎస్డికి సంబంధించిన జాబ్ అప్డేట్స్ అవన్నీ పెడతాం. ఓకే. ఎవరైనా కంపెనీస్ మనల్ని కాంటాక్ట్ అయితే మన గ్రూప్లో పర్టికులర్గా పెడతాం. సో రెజ్యూమ్ పెట్టుకొని వెళ్ళండి అని చెప్పి చెప్తాం. సో అది. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్రతి కంపెనీకి కూడా ఎస్ఏపి ఎస్డి మోడల్ డిమాండ్ ఉంది. ఓకే. సో ఇప్పుడు దీని గురించి నేను డిస్కస్ చేస్తానండి. సో ఎస్ఏపి ఎస్డి మోడల్ అంటే జనరల్గా ప్రతి కంపెనీకి ఎస్డి మోడల్ రిక్వైర్మెంట్ ఉందండి. అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అవ్వండి, రీటైల్ అవ్వండి, యుటిలిటీస్ అవ్వండి. సేల్స్ ప్రాసెస్ లేకుండా ఏ కంపెనీ ఉండదు. అవునా కదా? సో ఏ కంపెనీ చూసుకున్నా, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ చూసుకుంటే అది ప్రోడక్ట్ నమ్ముకోవాలి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే ఎండ్ ప్రోడక్ట్, ఫినిష్ ప్రోడక్ట్ని రా మెటీరియల్ లాంటి కొనుక్కొని దాన్ని సెమీ ఫినిష్ చేసి ఫైనల్గా కస్టమర్కి అమ్మాలి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా. కాబట్టి ఎస్ఏపి ఎస్డి మోడల్ అనేది డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఓకే. సో డిమాండ్ లేకుండా ఈ మోడల్ అనేది ఉండదు. సో మనకి ఏంటంటే ఈ ఎస్డి మోడల్ నేర్చుకున్న తర్వాత మీరు అవుట్ సైడ్ కంట్రీస్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అవుట్ సైడ్ కంట్రీస్లో కూడా మీకు ఎటువంటి వేరియేషన్ ఉండదు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇక్కడ నేర్చుకున్న తర్వాత అవుట్ సైడ్ కంట్రీస్లోకి వెళ్తే అవి అక్కడ ఉండేది ఇక్కడ ఉండేది వేరియేషన్ ఉండటం మూలంగా పనికిరావు. కానీ ఇది మీరు ఎస్ఏపి ఎస్డి మోడల్ ఇండియాలో నేర్చుకొని మీరు అదర్ కంట్రీస్లోకి జాబ్స్ ట్రై చేసుకోవచ్చు, లైక్ జర్మనీ కంట్రీస్లోను. సో అలాగే మనకి సో మీరు చూసుకున్నట్లయితే మలేషియా, సింగపూరు, యూఎస్ఏ, కెనడా, సో ఇలాంటి ఏరియాస్లో కూడా జాబ్ అనేది ట్రై చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో కాబట్టి ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సో కాబట్టి జాబ్ ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏపి ఎస్డి నెంబర్ ఆఫ్ యాంపిల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా జాబ్ ఉంటుంది, ఇండియా దాటేసి వెళ్ళినా జాబ్స్ ఉంటాయి. కాబట్టి జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రాబ్లం లేదు. అలాగే ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తాం మనం. ఫ్రెషర్స్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తాం. మన చాను ఎస్కే ఇన్ఫోటెక్ నుంచి కంప్లీట్ అయినట్టుగా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తాం. సో దాంతో మీరు ఉపయోగించాలి. అదే ఎక్స్పీరియన్స్డ్ అయితే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు చూపించుకుంటారు కాబట్టి దానికి ఈ కోర్స్ కంప్లీషన్ అవసరం అనేది లేదనమాట. ఓకే. సో ఎస్ఏపి ఎస్డి మోడల్ నేర్చుకొని మనం ఇండియాలోను అబ్రాడ్లోను మనం ఎక్కువ ట్రై చేసుకోవచ్చు. యూకే ఉన్నవాళ్ళు యూకే ప్లాన్ చేసుకోవచ్చు. సో మనకి ఈ ఎస్ఏపి అనేది జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి యూకేలో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎస్ఏపి ఎస్డి అంటే ఏంటండి? ఎస్ఏపి ఎస్డి అంటే మనకి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో అందులో మనకి ప్రీ సేల్స్ యాక్టివిటీస్ ఉంటుంది, పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ ఉంటాయి. సో మనకి ప్రీ సేల్స్ యాక్టివిటీస్ ఉంటాయి, మళ్ళీ దీంట్లో పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ ఉంటాయండి. సో అంటే ఏంటి, కస్టమర్తో డీలింగ్ అనమాట. ఎస్ఏపి ఎస్డి మోడల్ ఏం చేస్తే కస్టమర్తో డీలింగ్ అంటే సో కస్టమర్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఒక కస్టమర్కి ఎంత ప్రైస్ ఉండాలి, ఎంత ప్రైస్ ఫిక్స్ చేయాలి, కస్టమర్కి గూడ్స్ని ఎలా డెలివర్ చేయాలి, కస్టమర్ యొక్క ఆర్డర్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, కస్టమర్తో కాంట్రాక్ట్ ఎలా పెట్టుకోవాలి, కస్టమర్కి బిల్ ఎలా చేయాలి, అలాగే బిల్లింగ్ టైప్స్ ఏముంటాయి, కస్టమర్కి ఆర్డర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, సో అలాగే కస్టమర్ డెలివరీ టైప్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ డెలివరీ టైప్స్ ఉంటాయి, కస్టమర్కి బిల్ ఎలా చేయాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ బిల్లింగ్స్ ఉంటాయి, అలాగే మనకి ఎంక్వైరీ కస్టమర్ చేసినప్పుడు ఏం చేయాలి ఎస్ఏపిలో,
సో అలాగే కస్టమర్ మనతో కాంట్రాక్ట్ పెట్టుకున్నప్పుడు ఎస్ఏపిలో మనం దాన్ని ఎలా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అంటే ప్రీ సేల్స్ యాక్టివిటీస్, పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ కాన్ఫిగరేషన్స్, అలాగే ఒక థర్డ్ పార్టీ సేల్స్ ఎలా చేస్తారు, ఒక ఇంటర్ కంపెనీ సేల్స్ ఎలా చేస్తారు, ఓకే. సో ఒక కన్సైన్మెంట్ సంబంధించిన ప్రాసెస్ సేల్స్ ఎలా చేస్తారు. సో అలాగనమాట. టైప్స్ ఆఫ్ ఆర్డర్స్, టైప్స్ ఆఫ్ సేల్స్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మనం ఎస్ఏపి ఎస్డి మోడల్లో నేర్చుకుంటాం. అంటే సింపుల్గా మాట్లాడితే ఎస్ఏపి ఎస్డి మోడల్ ఏం డీల్ చేస్తుందంటే ఆర్డర్ మేనేజ్మెంటు, బిల్లింగు, డెలివరీ ప్రాసెస్, కాంట్రాక్ట్ మేనేజ్మెంటు, ప్రైసింగు, ఓకే. సో ఇలాంటివన్నీ కూడా ఎస్ఏపి ఎస్డి మోడల్ డీల్ చేస్తుంది అనమాట. అర్థమైందా? సో కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఎలా సెట్ చేయాలి, అలాగే కస్టమర్ సంబంధించిన మాస్టర్ డేటాని మనం ఎలా ఎస్ఏపిలో ఎలా మెయింటైన్ చేయాలి. మాస్టర్ డేటాస్ ఏమున్నాయి ఎస్ఏపి ఎస్డిలో మనకి టోటల్ మాస్టర్ డేటాస్ ఎన్ని ఉన్నాయి. సో అలాగే బిల్లింగ్ ప్రాసెస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, కస్టమర్కి బిల్ చేయాలంటే సో ఎన్ని టైప్స్ ఆఫ్ బిల్లింగ్ ప్రాసెస్ ఉన్నాయి, కస్టమర్ యొక్క ఆర్డర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించిన కాన్ఫిగరేషను, వాటికి సంబంధించిన టెస్టింగు, సో డేటా మైగ్రేషన్స్ ఇవన్నీ కూడా మన క్లాసెస్లో మనం డిస్కస్ అనేది చేస్తామండి. నా క్వశ్చన్ ఎస్డి మోడల్ అనేది డీల్స్ ఆర్డర్ మేనేజ్మెంట్, డెలివరీ అంటే షిప్మెంట్, కస్టమర్కి షిప్మెంట్ ఎలా చేయాలి, అలాగే బిల్లింగ్ ఎలా చేయాలి, ఓకే. అలాగే కస్టమర్తో కాంట్రాక్ట్స్ ఎలా పెట్టుకోవాలి, కస్టమర్ యొక్క ఎంక్వైరీస్ ఎలా మనం నోట్ చేసుకోవాలి, కస్టమర్కి కొటేషన్స్ ఎలా ఇవ్వాలి, కస్టమర్ యొక్క ప్రైస్ని మనం ఎలా డిసైడ్ చేయాలి, ఓకే. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఎస్ఏపి ఎస్డి మోడల్లో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎస్ఏపి ఎస్డి మోడల్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. అండ్ సో మనకి ఈ మోడల్ అనేది సేల్స్ ప్రాసెస్ కాబట్టి ప్రతి బిజినెస్కి కూడా ఈ మోడల్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఉందన్నమాట. సో కాబట్టి ఇప్పుడు మీకు ఏమన్నా సో డౌట్స్ అయితే నాకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. సో ఎస్ఏపి ఎస్డి మోడల్ అనేది మీకు పూర్తిగా కావాలనుకుంటే మనకి ఎస్ఏపి సిస్టమ్ ఒకసారి ఓపెన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది సిలబస్ కాపీ ఓపెన్ చేసినా మీకు సిలబస్ కాపీ ఓపెన్ చేసినా మీకు క్లారిటీ వస్తుంది. ఇందులో కస్టమర్ యొక్క క్రెడిట్ మేనేజ్మెంట్ ఎలా డీల్ చేయాలి అంటే ఒక కస్టమర్కి అప్లో ఇవ్వాలనుకోండి, ఆర్డర్ మేనేజ్మెంట్, కస్టమర్ ప్రైజింగ్ ఎలాగా, కస్టమర్కి గూడ్స్ని స్టాక్ ఎలా చెక్ చేసుకోవాలి, గూడ్స్ ఇచ్చే ముందు కస్టమర్ గూడ్స్ ఇష్యూ చేసే ముందు స్టాక్ చెక్ చేసుకోవాలి కదా. అలాగే క్రెడిట్ మేనేజ్మెంట్, కస్టమర్కి అప్పులో గూడ్స్ ఎలా ఇస్తారు, అలాగే షిప్పింగ్ అండ్ డెలివరీ ప్రాసెస్, కస్టమర్ గూడ్స్ని ఎలా పంపించాలి, బిల్లింగ్ అండ్ ఇన్వాయిస్ ప్రాసెస్ ఏంటి, కస్టమర్ కంప్లైంట్స్ని అలాగే వాటికి సంబంధించిన దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇంటర్ కంపెనీ థర్డ్ పార్టీ సేల్స్ ఎలా హ్యాండిల్ చేయాలి. సో థర్డ్ పార్టీ టూల్స్తో ఎస్ఏపి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అలాగే థర్డ్ పార్టీ ఎస్ఏపి అదర్ మాడ్యూల్స్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఆ ఇంటిగ్రేషన్స్ ఏంటి. సో అలాగే మనకి ఇలాంటి కేసెస్ అన్నీ కూడా మన సెషన్లో మనం డిస్కస్ అనేది చేస్తామండి. ఓకేనా. సో కాబట్టి ఇది ఎస్ఏపి ఎస్డి పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి బ్యాచ్ అనేది ఇప్పుడు మనకి బట్టి మనం బ్యాచ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఒక వీక్ ఇచ్చి బ్యాచ్ని స్టార్ట్ చేయమంటారా, లేకపోతే మనం టుమారో మనం బ్యాచ్ అనేది కండక్ట్ చేసుకుందామా. సో అది మీ మీద డిపెండ్ ఉంది. సో టుమారో నుంచే స్టార్ట్ చేసుకుందామంటే మనం మండే, ట్యూస్డే, వెన్స్డే చేద్దాం. లేదు సార్ మనకి ఒక వీక్ టైం కావాలి అని అనుకుంటే నెక్స్ట్ మండే, ట్యూస్డే, వెన్స్డే నుంచి స్టార్ట్ చేద్దాం. సో కాబట్టి మీకే ఈ ఆపర్చునిటీ ఇచ్చాను. సో మీరు మీ చార్ట్లో మీ అవైలబిలిటీ దిస్ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ అని పెడితే సరిపోతుంది నాకు. దాన్ని బట్టి మీకు ఫైనల్గా చార్ట్లో నేను డీటెయిల్స్ పెడతాను. సో ఎప్పటి నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి మీ అవైలబిలిటీని బట్టి మీరు దీన్ని పెట్టండి చార్ట్లో. సో జస్ట్ మీరు చార్ట్లో దిస్ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ అని పెడితే సరిపోతుంది. ఈ వీక్లో జాయిన్ అవుదాము అనుకునే మైండ్ సెట్ ఉంటే నేను నెక్స్ట్ క్లాస్లో మీకు డెమో క్లాస్ తీసుకుంటాను. మండే అంటే టుమారో డెమో క్లాస్ తీసుకుంటాను. సో ఎస్ఏపి ఎస్డి మోడల్ సంబంధించి. సో నెక్స్ట్ వీక్లో అంటే నెక్స్ట్ వీక్ మనం తీసుకుందాం, మీ చాయిస్ అనమాట. సో నెక్స్ట్ వీక్ దిస్ వీక్ అన్న వాళ్ళు పెట్టండి, దిస్ వీక్ నెక్స్ట్ వీక్ అని. చార్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్సర్ చేయాలి. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. దిస్ వీక్ నెక్స్ట్ వీక్ అనేది మీ మీద. సో జాయిన్ అయినా అవ్వకపోయినా మీరు కామెంట్ చేయండి, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఓకే. సో ఈ వీక్లోనే కంటిన్యూ చేద్దాము అనుకున్న వాళ్ళు దిస్ వీక్ అని పెట్టండి. సో నెక్స్ట్ వీక్ వరకు ఆగుదాము అని అనుకుంటే నెక్స్ట్ వీక్ అని పెట్టండి. సో దాన్ని బట్టి మనం క్లాసెస్ అనేవి మనం కండక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి
13+ పీపుల్ జాయిన్ అయ్యారు కాబట్టి మీ రిక్వైర్మెంట్ మీరు పెట్టండి, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. దిస్ వీక్ అనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. అనిత, అలాగే మనకి చంద్రిక, ప్రసాద్ బాబు, సో నాగబాబు, ఎంతమంది 1 2 3 4 5 6 మెంబర్స్ పెట్టారు. ఇంకా 6 మెంబర్స్ త్వరగా పెట్టాలి. చాట్లో 6 మెంబర్స్ పెట్టాలి. ఎందుకంటే 1 అవర్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా క్లాస్ అనేది క్లోజ్ అయిపోద్ది అండి. సో ఎస్ఏపీ మనకి ఇక్కడ టీమ్స్లో ఏంటంటే 1 అవర్ వరకే క్లాస్ సెటప్ పెట్టాను. 1 అవర్ తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో ఈ వీక్లోనే జాయిన్ అవుదాము అనుకున్న వాళ్ళు సో చాట్లో దిస్ వీక్ అని పెట్టండి. టుమారో అయితే టుమారో, మనకి టుమారో అంటే నెక్స్ట్ వీక్ అని పెట్టండి. సో నెక్స్ట్ వీక్ అయితే నెక్స్ట్ వీక్, దిస్ వీక్ అయితే దిస్ వీక్ పెట్టండి. చాట్లో పెట్టాలి, త్వరగా పెట్టాలి. దాన్ని బట్టి మనం కంప్లీట్ చేసుకుందాం. 1 2 3 4 5 6 దానికి మనం మీకు చాట్లో ఫైనల్గా అప్డేట్ ఇస్తాను, ఎప్పుడు కంటిన్యూ చేయాలన్న. త్వరగా అందరూ కమెంట్ చేయాలి, అందరూ కమెంట్ చేయాలి. ఓకే, అందరూ కమెంట్ చేయాలి. అందరికీ సేమ్ ట్రైనింగ్, ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్ అందరికీ సేమ్ ట్రైనింగ్. ఓకే, సి గైస్ అందరూ కూడా మనకి పెట్టారు. అంటే మనకి టుమారో మనకి సో టుమారో మనకి 1 PM క్లాస్ అనేది ఉందండి. సో టుమారో మీకు 1 PM క్లాసెస్ అనేది ఉంటాయి. ఓకే, సో టుమారో మీకు 1 PM క్లాస్ టైమింగ్. సో సో ఈ టుమారో మనకి 1 PM క్లాస్ ఉంటుంది. ఓకేనా, చాట్లో అందరూ కూడా దిస్ వీక్ అని పెట్టారు కాబట్టి చాలామంది మెజారిటీ ఆఫ్ పీపుల్ దిస్ వీక్ అని పెట్టారు కాబట్టి మన క్లాసెస్ టుమారో నుంచి స్టార్ట్ అవుతాయి. మండే, ట్యూస్డే, వెన్స్డే 3 days ఉంటాయి క్లాసెస్, గుర్తుపెట్టుకోండి 3 days ఉంటాయి. ఓకేనా, సో 3 days మనకి క్లాసెస్ ఉంటాయి. అందరూ కూడా ఎవ్రీ క్లాస్ మిస్ అవ్వకుండా వినాలి. అలాగే ఇందులో జాబ్ హోల్డర్స్ ఎంతమంది, ఒకసారి జాబ్ చేసేవాళ్ళు ఎస్ అని పెట్టండి. జాబ్ చేసేవాళ్ళు ఓన్లీ ఎస్ అని పెట్టండి ఒకసారి. ఇందులో జాబ్ హోల్డర్స్ ఎంతమంది, జస్ట్ ఎస్ అని పెట్టండి ఒకసారి. ఇందులో జాబ్ చేసేవాళ్ళు ఎంతమంది? ఓకే, సో 1 2 3 మరి మీ టైమింగ్ అది, ఆ టైమింగ్ అనేది ఫ్లెక్సిబుల్ ఉందా లేదా? అందరూ జాబ్ చేసే వాళ్ళే మన దగ్గర జాయిన్ అవుతారు, అదే ప్రాబ్లం. సో ఆ టైమింగ్ మీకు ఫ్లెక్సిబుల్లేనా? ఎలా కంటిన్యూ అవుతారు మరి ఆ టైమింగ్లో 1 PM అంటే? రేపటి క్లాస్ మీరు అటెండ్ అవ్వగలరా? జాబ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపటి క్లాసెస్ అటెండ్ అవ్వగలుగుతారా? రేపు ఒక రోజుకి అటెండ్ అవ్వండి, చెప్తాను. నైట్ బ్యాచ్ ఉంటే బెటర్, నైట్ బ్యాచ్ ఉండదండి. ఓకే, మార్నింగ్ బ్యాచ్, అట్లీస్ట్ రికార్డ్ వీడియో అయినా సరే వినండి. ఓకే, క్లాస్ అయిన తర్వాత రికార్డు వీడియో ఇస్తాను కదా, చాట్లో పెడతాను రికార్డు వీడియో, అది వినండి. ఎవ్రీడే క్లాస్ అయిన తర్వాత రికార్డు వీడియో ఇచ్చేస్తాను, అవి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఆన్ ఇమీడియట్ బేసిస్. 1 dayలో డౌన్లోడ్ చేసుకోవాలి. ఈరోజు క్లాస్ ఈరోజే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, సో మనకి ఏంటంటే ఈరోజు క్లాస్ ఈరోజే డౌన్లోడ్ చేసుకోవాలి. నాకున్న ఫ్లెక్సిబుల్ టైం ఏంటంటే 1 PM నాకున్న ఫ్లెక్సిబుల్ టైం. ఓకే, 1 PM తర్వాతే మీకు క్లాసెస్ ఉంటాయి కాబట్టి 1 PMతో మళ్ళీ నాకు మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ క్లాసెస్ అన్నీ కూడా వేరే అదర్ క్లాసెస్ ఉంటాయి. నాకు 1 PM మాత్రమే ఎస్ఏపీ ఎస్డీకి నేను టైం అనేది స్పెండ్ చేయగలుగుతాం. ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో మరి నాకు తెలిసి చెప్పండి చెప్పండి. నేను క్లాస్లో చెప్తాను అది. ఓకేనా, సో నేను 3 classes 1.5 hour, 1 hour నుంచి 1.5 hour, 3 గంటలు, లేదా ఒక్కొక్కటి 1 గంటన్నర కూడా పట్టొచ్చు ఒక్కోసారి. సో మ్యాక్స్ 1 hour అవ్వకుండా క్లాస్ అవ్వదు కాబట్టి మీరు ఎప్పుడు ఇచ్చింది అప్పుడు చూసుకుంటే చాలు. సో ఎడిషనల్గా మధ్యలో అంటే ఏంటి, క్లాసెస్ ఒక 40 classes 30 classes అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఓకే, ప్రస్తుతానికైతే నేను ఏం చెప్తాను అది ఫాలో అయిపోవటమేనండి. ఓకేనా, సర్వర్ S/4HANA 2022 సర్వర్ ఉంటుంది, అది మీకు రేపటి నుంచి చెప్తాను ఏం చేయాలన్నది. అంటే వన్స్ కోర్సులో ఎన్నుతో మీకు దాని గురించి డిస్కస్. సి గైస్, మనకి కోర్సులో ఎన్రోల్ అవుతుంది, దాని గురించి నేను డిస్కస్ చేస్తాను, సర్వర్ సంబంధించిన డీటెయిల్స్. ఓకే, కంప్లీట్గా అనేది ప్రాక్టికల్గా ఉంటుంది ట్రైనింగ్ మొత్తం. ఓకే, S/4HANA 2022 వర్షన్లో మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఫీజు వచ్చేటప్పటికి 20,000, సింగిల్ షాట్లో పే చేస్తే 19,000కి వస్తుంది. సర్వర్ ఎక్స్టెన్షన్, సర్వర్ డీటెయిల్స్ అన్ని 3 monthsకి 1,800 ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. ఓకే, 3 monthsకి ఎక్స్ట్రా ఛార్జ్. 3 monthsకి సర్వర్ 3 months ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ తీసుకోవాలి. సో 3 months వరకు అయిపోతుంది మన కోర్స్ అనేది, 3 months లోపల అయిపోతుంది కోర్స్ అనేది. ఓకేనా,
సో 3 months లోపలే మొదలవుతుంది మన కోర్స్ అనేది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నెక్స్ట్ బ్యాచ్ మంత్ పడుతుందండి. ఓకే. సో మనకి నెక్స్ట్ మ్యాచ్ అంటే మన 1 month పడుతుంది కనీసం. సో ఇది మనకి. సో గైస్ మనకి ఈరోజు సక్సెస్ఫుల్గా మనం సో బేసిక్గా ఇంట్రడక్షన్ క్లాస్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్ నుంచి ఇంకా మెయిన్ క్లాసెస్ లెక్క అనమాట. ఓకే. సో నెక్స్ట్ టుమారో మనకి 1 PM కల్లా మీరందరూ కూడా జాయిన్ అవ్వాలి. సేమ్ లింక్ ఉంటుంది, సేమ్ చార్ట్లోనే, సేమ్ డీటెయిల్స్ చార్ట్లోనే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో చార్ట్లోనే మీకు ఇప్పుడు క్లాస్ అయిన తర్వాత డ్రైవ్లో మీకు లింక్ పెట్టేస్తాను. ఆ లింక్ డౌన్లోడ్ చేసుకోండి. వీడియో వచ్చేస్తుంది, వీడియో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్. సో విల్ మీట్ నెక్స్ట్ క్లాస్. సీ యూ సూన్.